ఈ మందులై ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా జీవిత యాత్ర నా సహస్రమాస జీవిత యాత్ర చరిత్ర. అందులో 30వ భాగం 30వ భాగం 9/6/20 రాష్ట్ర వ్యవసాయ శాఖలో నా కార్యకలాపం. వ్యవసాయ శాఖాధికారి కార్యాలయంలో 4 సంవత్సరాల తర్వాత అడుగుపెట్టి కార్యాలయంలోని ఉద్యోగులు సహచరుడు నాపై సానుభూతి కూడిన ఆప్యాయతతో స్వాగతం పలికారు. ఆంధ్ర తెలంగాణ కేంద్ర ఉద్యోగిగా ఉన్న 4 ఏళ్లలో హైదరాబాద్ నైజాం రాష్ట్ర అధికారులు ఉద్యోగులతో పరిచయం ఏర్పడినందున ఆంధ్రకు హైదరాబాదుకు కొత్త వచ్చినట్టుగా కొన్ని తారతమ్యాలు గ్రహించారు. ఆ రోజుల్లో హైదరాబాద్ అతి శుభ్రంగా విశాలంగా సుందరంగా ఉన్న నగరం. ప్రతి శుక్రవారం నైజాం నివాస భవనం నుండి పబ్లిక్ గార్డెన్స్లో మసీదు వరకు సిమెంట్ రోడ్డును కడిగేవారు. ఈనాడు కడవడు నీళ్ల కొళాయి వద్ద కడగండు పడుతూ వరుసలో గంటలు తరబడి నిలబడి అతి భద్రంగా ఆ కుండెడు నీటిని ఇంటికి తెచ్చుకునే దుస్థితి ఏర్పడి దీనికి సాంఘిక రాజకీయ పరిణామమే కాదు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో వచ్చి చేరిన ఆంధ్రుల కుటుంబాలు అసంఖ్యాకమై 56 తర్వాత గాలికి నీటికి వసతికి పరిస్థితులతో పోరాడవలసి వస్తుంది. పరిశ్రమలు ఎక్కువ స్థాపించినందున నగరంలోని గాలి నీరు కలుషితమైపోయి రోడ్లను వెడల్పు చేయాలని ఇది వరకు ఉండిన పచ్చని చెట్లు నరికి వేయబడ్డాయి. పర్యవసానంగా ఎవరైనా ఒకసారి నీడకు తలదాచుకునే స్థలానికై 4-5 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చి నడిచి వెళ్తే పొరపాటున మిగిలిపోయిన ఒక చిన్న చెట్టు కనబడు. ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. ఏమంటే నగర జనాభా ఎన్నో రెట్లు పెరిగిపోయి వారి వాహనాల రాకపోకలకు కాలినడకనే వెళ్ళే సామాన్యుల క్షేమానికి నగర వీధులను విశాలపరచక తప్పదు. ఆ పని చెయ్యాలంటే అడ్డుగా ఉన్న ఇళ్ళు చెట్లు నేలమట్టం కావాల్సిందే. ఆంధ్ర తెలంగాణ భేదం అక్కడి స్థానికులలో ఒక విచిత్ర భావన అభిప్రాయం ఆంధ్రుల పట్ల కలిగింది. అందరూ ఆంధ్రులే కానీ తెలంగాణలోని ప్రజల ఉర్దూ వ్యవహారం ఎక్కువ. 2 తెలుగువారు మాట్లాడుకునేన సులభంగా వచ్చిన మాటలు ఉర్దూలోనివే. భాషా ప్రయుక్త రాష్ట్ర లేవనా రాష్ట్ర విభజనలో 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్య పట్టణమై ఆంధ్ర రాష్ట్రం నుండి వందలాది కార్యకర్తలు సిబ్బంది వచ్చి లోగడ ఉన్న హైదరాబాద్ ఆఫీసు భవనాలు ఆంధ్ర రాష్ట్రం నుండి వచ్చిన కార్యాలయాలతో కలిసిపోయి పెద్దవై తెలుగు వాతావరణాన్ని స్థాపించినట్లయి తప్పనిసరిగా రాగల మార్పు కదా ఇది. అయినా ఆంధ్ర రాష్ట్రం నుండి వచ్చిన ఉద్యోగులు తెలంగాణ ప్రజల మనస్తత్వంతో సాంఘిక భావాలకు వెంటనే కలియలేకపోయా. ఆఫీసులోని వ్రాతపోతలు భిన్న. ఒక పని చేద్దామనుకుంటే వారి పద్ధతులే వేరు. దానివల్ల తెలంగాణ ఉద్యోగులకు ఆఫీసు పనులు రాబనే నిరసన భావం ఆంధ్రులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యక్తం చేస్తూ వచ్చి దీని వెనక ముఖ్య కారణం కనబడుతుంది. తెలంగాణ ఉద్యోగుల జీతాలు ఆంధ్రుల జీతాల కంటే ఎక్కువ. వారికి వచ్చిన జీతాలు సిక్కా విధానంలో ₹10 మారగానే వచ్చిన మార్పు కూడా ఒక కారణం. వారు చేసే ఉద్యోగం ఒకే రకమైంది. అంటే గుమాస్తా, సూపరింటెండెంట్ వగే, ఆఫీసర్ వగే అన్నిటిలోనూ ఉద్యోగం ఒకటేనా. జీతం తెలంగాణ వాళ్ళకి హెచ్చు. దానితో మన మనసులు కలియని మనుగడలు కలిగాయి. వ్యక్తిగతంగా తెలంగాణలోని మహమ్మదీయుడైనా తెలుగువాడైనా మనం వాళ్ళ వద్దకు వెళ్ళిన చూపే మర్యాద సుహృద్భావం వాతావరణం ఒక ప్రత్యేకత. అది ఆంధ్ర రాష్ట్రం నుండి వచ్చిన సోదరులలో కనబడు.
ఆంధ్ర అధికారి ఎదట ఒక చిన్న ఉద్యోగి గంటల తరబడి నిలబడి ఉండాల్సి. తెలంగాణలోని వారు మద్యపానానికి అలవాటు పడ్డారు. ఆంధ్రప్రదేశ్ అవతరణలో ఆరంభమైన ఆంధ్ర తెలంగాణ మనస్పర్ధ సమసిపోల 73లో పెద్ద ఉద్యమం తయారై ప్రత్యేక తెలంగాణ పోరాటం ప్రారంభం. రాజకీయ నాయకులు ప్రభుత్వం కొన్ని సర్దుబాట్లు చేశాయి. అప్పటికీ ఉద్యమ తీవ్రత అణచా. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని రాజకీయ సభలు చిన్న అలజడు 93 నాటికి కూడా వస్తాయి. ఈ మాదిరిగానే రాయలసీమకు అన్ని విధాలా చిన్న చూపు చూస్తున్నారని ప్రభుత్వాన్ని ఆ ప్రాంత నాయకులు అభిశంసిస్తారు. అసలు దేశంలోనే నాయకుల్లో వెనకటి త్యాగ నేరతి లేదు. ప్రతి వాడికి కుర్చీ దానికి తగిన అధికారంగా. అంతేగాని దేశం ప్రజలు ఎవరికి పొరపాటున ఎవరైనా ప్రజాక్షేమం కోసం పాటుపడితే వారిని ఆ కుర్చీ పదవిని కిందకు లాగేయటమే. దించే వరకు అర్థం లేని వ్యతిరేక ఉద్యమాలు అల్లలు నడపడం రాజకీయమైపోయి. సరే, రాజకీయాలు అర్థం చేసుకోలేని అర్భకుండి లేదు. వ్యక్తిగా నేను చెయ్యగలిగిందేం లేదు. నా చేతనైంది ఒకటి. ఆధ్యాత్మికంగా నాకు నేను చేయదలుచుకుంది ఏదైనా ఉంటే దాన్ని వీలైనంత వరకు పాటించాలి. భావ్యమని 1980 నుండి అలవాటు చేస్తూ దేశ రాజకీయాలంటే వ్యవసాయ శాఖ కార్యాలయం తిరిగి చేరిన నా పరిస్థితి పూలమ్మిన చోట కట్టలమ్మటంలాగా అయింది. నేను పడుతున్న మానసిక సంక్షోభం పైకి రానియకుండా లోపల అణుచుకొని గంభీరంగా నటిస్తా. నేను 1959లో 10 రోజుల పాటు అఖిల భారత వ్యవసాయ సమాచార ప్రధానోద్యోగుల సమావేశం హైదరాబాదులో మీరున్నారు అక్కడ పెడదామనుకుంటున్నారు. వీలుంటుందా అని ఎంజీ కామత్ అనే కేంద్ర వ్యవసాయ శాఖ సమాచార మంత్రిని అడిగి ఏర్పాటు. దాన్ని నేనే హైదరాబాదులో కార్యదర్శి. అన్ని రాష్ట్రాల నుండి వ్యవసాయ సమాచార ప్రసారకు వచ్చా. సమాచార ప్రాచుర్యం, ప్రసారం, రచన మొదలైన అంశాలు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా జరిగి అందరి మన్ననలు. డైరెక్టర్ ఆఫీసులో జాయింట్ డైరెక్టర్గా తెలంగాణ ఉద్యోగ అధికారి షమీం జారీ అనే జ్యూరీ అనే వారికి నా పెద్ద విశేష గౌరవాభిమానాలు. ఒక్కొక్క సందర్భంలో క్లిష్టమైన నివేదికను వ్రాయవలసి ఆ పని నాకు అప్పగించారు, రాశారు. దాన్ని చదివి మీరంత తెలివైన వారు కనుకనే ఈ రాష్ట్ర కూపంలో పడ్డారు అన్నాడు చమత్కారం. ఆఫీసులో 3వ పంచవర్ష ప్రణాళిక తగిన వ్యూహరచన పంపాల్సి ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ పంచవర్ష ప్రణాళిక నిర్వహణకు చెందిన కార్యకలాపాల పరిశీలన, నివేదికల సమర్పణ మొదలైన పనులను నాకు అప్పగించారు. ఇది చాలా బాధ్యతా వ్యవహారం. రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రానికి జవాబుదారి. దానితో నాకు చేతి నిండా పని. రాష్ట్రమంతటా ఉన్న వ్యవసాయ శాఖ ఉద్యోగులకు మార్గదర్శక సూత్రాలను ఇస్తూ ఉండడం, వారి పనితీరును సమీక్షిస్తూ ఉండడం, అవసరమైన చోట హెచ్చరికలు ఇవ్వడం నా పనిలో ఒక భాగం. దానివల్ల రాష్ట్ర వ్యవసాయ శాఖలో నాకు ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడి ప్రపంచ వ్యవసాయ ప్రదర్శన. అలా ఉండగా ఢిల్లీలో 1959లో ప్రపంచ వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు కానుందని, దాని నుండి ఆంధ్రప్రదేశ్ పాల్గొనాలని పైనుండి శ్రీముఖం చిన్నగా అది వచ్చి నా దగ్గరే వారి. అటువంటి సృజనాత్మకమైన పెద్ద పనులు పూనుకొని చేయడం అంటే సంతోషం. 2 నెలలు దానిపై నేనే ఆలోచనలు. నా రాష్ట్ర కార్యాలయం హైదరాబాదులో ఉన్న రాజేంద్ర నగర్లో ఉన్న వ్యవసాయ కళాశాల పరిశోధనలకు చెందిన నిపుణులందరూ అక్కడే ఉంటారు. మనం ప్రదర్శించేది ప్రపంచ స్థాయి వ్యవసాయ ప్రదర్శన కనుక ఇతర దేశాల వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశోధన ఫలితం ఉపయోగించే అంశాలు ఏమేమున్నాయో తరచూ చర్చిస్తూ కడవళ్లతో పలుచని పాలు తక్కువైన పాల మీగడనే ప్రదర్శిద్దామని నా ప్రదర్శనలు అంటే ప్రత్యేక నైపుణ్యంతో చూడవచ్చిన వాళ్ళకి మన వస్తువో విషయమో వెంటనే ఆకర్షించి అర్థమయ్యేట్లు అమలు.
వ్యవసాయ ప్రదర్శన అంటే అమ్మవారి జాతరలో రోడ్డు పక్క 4 బల్లలు పేర్చి వాటిపై వస్తువులు పేర్చడం కాదు. ప్రదర్శనశాలపై ముఖాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు తమ వస్తువులు అమర్చడం ఒక కళా ప్రదర్శనమే కాక ఆ వస్తువుల విశేషం ఏమిటో, ఆంధ్రప్రదేశ్ ఏ వ్యవసాయ రంగాలలో ఆ ముందంజ వేసి ప్రపంచ పరిశీలన రాగలదు, వాటిని పేర్చి పూర్తి త్రివర్ణ చిత్రాలతో మంచి కాగితం 16 పేజీలు గల చిన్న పుస్తకాన్ని అచ్చేయించి ఢిల్లీ తీసుకొని వెళ్ళా. 11/12/59 ప్రపంచ వ్యవసాయ ప్రదర్శన ప్రారంభోత్సవం. అమెరికా అధ్యక్షులైన ఐసన్హోవర్ వచ్చారు. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వారితో మా వ్యవసాయ ప్రదర్శనకు కూడా వచ్చి అమెరికా అధ్యక్షుడు మా చిన్న పుస్తకాన్ని చూసి ఎంతో మురిసిపోయి మొదక రోజు 2 అడిగి తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ మామిడి పళ్ళ రకాల ప్రసిద్ధి, వాటిలో రసాల ప్రత్యేకత, మామిడి పళ్ళ రకాలను సహజ రూపంలో ఉన్న హైదరాబాద్లోని నిర్మల కళాకారుల చేత తయారు చేయించారు. ఆంధ్రప్రదేశ్లో 300 పైగా మామిడి జాతులను, వాటిలో బాగా ప్రసిద్ధి కెంగిర అంతర్జాతీయ స్థాయిలో మెట్టుదగల పొందిన 16 రకాలు మాత్రమే వాటి సహజ రూపాలతో కర్రతో చెక్కి రంగులు వేసి బొమ్మలతో తయారు చేయించారు. వీటి ప్రదర్శించిన బల్ల వెనుక 2 అడుగుల ఎత్తుగల ఆయా జాతుల మామిడి చెట్లు, వాటికి ఉన్న పండ్లతో ఛాయాచిత్రాలు అమర్చారు. ఒక విశేషమేమంటే 2-3 నిమిషాల్లో అమెరికా ప్రెసిడెంట్ మన ప్రధాని మామిడి పండ్ల దగ్గరికి వస్తారంటే అన్ని మామిడి పండ్ల బొమ్మలపై మామిడి ఎస్సెన్స్ సువాసన ద్రావణం చల్లగా జల్లుగా చింపారు. దానిలో 3-4 గజాల వరకు కమ్మని మామిడి పండ్ల వాసన విరజిమ్ముతో వారిద్దరూ వచ్చారు. ఏమి అద్భుతమైన మామిడి పళ్ళ వాసన అని నా దగ్గరకు వచ్చి ఆయా పండ్లు దొరికే కాలం, ఇతర సలక్షణాలు అడిగి వాసన చూసి నిజం తెలుసుకొని అమెరికా అధ్యక్షుడు ఆనందిస్తూ కరచాలన చేసి అదొక మధుర స్మృతి. 1 నెల రోజులుండే ప్రపంచ వ్యవసాయ ప్రదర్శన ప్రారంభానికి ముందు 1 నెల రోజు నుండి ప్రదర్శనశాల నిర్మాణం చేస్తూ ఢిల్లీలోనే ఉన్న ప్రదర్శన ప్రారంభమై 17 రోజులై రాబోయే విదేశీయుల ఒత్తిడి అయిపోయి ఇక క్రిస్మస్ రోజుల్లో తెరలాల మాదిరి జనం వచ్చి పోవడం తప్పేది. 1960 ఇంతలో హఠాత్తుగా బెంగుళూరులో అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక పెద్ద ప్రదర్శన సభలను 9/1/60 తేదీన ప్రారంభం చేయబోతున్న కనుక వెంటనే హైదరాబాద్ రమ్మని తంపి నాకు కూడా ఇంటిపై ధ్యాస. వెంటనే బయలుదేరే హైదరాబాద్ ఢిల్లీ ప్రదర్శన పనుల్లో నాతో పనిచేసిన సహాయకులకు అప్పగించాను. 60లో నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ముఖ్యమంత్రి చేశారు. సంజీవయ్య గారికి తెలుగు సాహిత్యంపై అభిమానం ఎక్కువ. ఢిల్లీలో ప్రపంచ వ్యవసాయ ప్రదర్శనలో నా పనితనానికి మెచ్చుకొని అధికారికంగా ప్రశంసా పత్రం ఇచ్చారు. హైదరాబాదులో ఇంకా మిగిలిన కొన్ని ప్రదర్శన వస్తువులు పట్టుకొని బెంగుళూరు వెళ్ళి తక్కువ స్థాయి ప్రదర్శన ఏర్పాటు చేసి హైదరాబాదులో ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతి జనవరి 1వ తేదీన పెద్ద ఎత్తున వ్యవసాయ పారిశ్రామిక ప్రదర్శన ఏర్పాటు చేస్తూ నేను ఆ పనిలో ఈ ఏడు చేయిపెట్ల తర్వాత నా అధీనంలోనే 59 సంవత్సరంలో 2 ప్రఖ్యాత కాంగ్రెస్ నాయకులు ఆంధ్రులు మరణించారు. 28-53-50 ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి కళా వెంకట్రావు గుండెపోటు వలన ఇనాం భూముల బిల్లు కార్యకర్త ఆయన జన్మస్థానం తూగోజీ కోనసీమ అమలాపురం. హైదరాబాదులోని వారి భారతికాయాలు అమలాపురం తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియలు జరిపించారు. చాలా పొడవైన భారీ వ్యక్తి, చాణక్యుని పోకడలో రాజకీయాలు నడిపిన వ్యక్తి. 17/2/59 డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం. దేశ క్షేమం కొరకు చేసిన త్యాగాలు, బ్రతుకు తెరువు మార్గాలు కూడా పాటించడం అనవసరమని జాతీయ జీవిత సరళిలో వ్యక్తమవు. ఆంధ్ర బ్యాంకుని ఆనాడు మచిలీలో స్థాపించారు. అది ఈనాడు భారతభవన్లో 4 చెరగులా వ్యాపించింది. మోడీ గారు తీసేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్గా ఉండిన వారు వీరే.
56లో వీరి ఆశీర్వాదంతోనే నేను పంచవర్ష ప్రణాళిక వారోత్సవ ప్రప్రథమంగా 1959 పోస్ట్ కార్డు 5 పైసలు, ఇంగ్లాండ్ 10 పైసలు, కవర్ 15 పైసలు, బంగారం సవరన్ 15 రూపాయలు, దంపుడు బియ్యం బస్తా 80, మే నెల 59లో కూరగాయలకై నా భార్య 35 రూపాయలతో సంవత్సరానికి సరిపడ కూరగాయలు తెచ్చి సేరు 2.5, ఆవాలు 1.40, వెల్లుల్లి 1.2 రూపాయలు తేడా, నూనె సేరు 2 రూపాయలు, మామిడికాయలు 6 రూపాయలు 75కు 6 రూపాయలకు 70, ఒక సేరు దాదాపు కిలోకు 10 రోజుల తర్వాత 19/5/1/60 బెంగుళూరులోని ప్రదర్శన ముగిసింది. వస్తున్నప్పుడు దారిలో ఉన్న హంపి క్షేత్రం చూసి ఉస్మానియా యూనివర్సిటీలో ఈలాగైనా నా పెద్ద కుమారుని చేర్చడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఒకనాడు మిత్రుడైన పుత్తూరు సూర్యనారాయణ వ్యవసాయ కళాశాలలో ఆచార్యుడు నా వద్దకు ఎంఎస్సి ఖగోళ శాస్త్రాన్ని ఈ సంవత్సరం పెడుతున్నాం, పెద్దవారిని కలుసుకోమని సమాచారం అందించారు. డాక్టర్ ఎన్వి సుబ్బారావు, ప్రొఫెసర్ రజ్వేల్ ఎడుగు. చివరికి ఎలాగైతే 27/8/60 పెద్ద కొడుకు ఎంఎస్సి ఖగోళ శాస్త్రంలో చేరారు. చిత్తమేమంటే ఆనాడే వాడి జన్మదినోత్సవం. మూడవ కుమారుడు రాజుకు మెడికల్ కాలేజీ సీట్ రాల, కాకినాడ ఇంజనీరింగ్లో సీట్. అప్పుడు కాకినాడలో మా అన్న కుటుంబంలోనే ఉద్యోగం చేస్తాను, కానీ హాస్టల్లో ఉంటేనే చదువు సాగుతుందని నాన్న. వారికి మొదటి నెల 108 రూపాయలు కట్టి 21/9/60 తేదీన కాలేజీలో చేరా. ప్రతి నెల 80 పంపేవాడు. నా పెద్ద కొడుకు ఎంఎస్సీ చేరాడు కదా అని నా స్కూల్ చేరు. ఎవరో తెస్తావా మందు? ఊరిలోనే కనుక ఇతర ఖర్చులు. ఇక నా సంగతి మొదట నేను చేరింది వ్యవసాయ సమాచార శాఖలో. చేరిన కొన్నాళ్ళకే 3వ పంచవర్ష ప్రణాళిక వ్యవహారాలన్నీ నా మీదే రుద్దారు. ఆఫీసులో నాపై 2 అధికారులు. సమాచార శాఖకు షమీం జారీ అనేవాడు, ప్రణాళిక పర్యవేక్షణ డైరెక్టర్. ప్రణాళిక శాఖ పనుల వల్ల సమాచారకు చెందిన పనులు జరగదు. దాంతో జూరీ గారి కోపం వచ్చి సత్యనారాయణ గారి ప్రణాళిక శాఖ నుండి మార్చి అక్కడ మరొకరిని వేయందని, ప్రచార విభాగం సరిగా లేదని వాదించి నా నెత్తిన పాలు పోసినట్టు. కొన్నాళ్లకు నాకు ప్రణాళిక నుండి మోక్షం వచ్చి ఈ పని ఒత్తిడి వల్ల నాలో రక్తపోటు సరిగా లేక బలహీనతకు దారితీసి రక్తపోటు 29/3/60, 110/70, తర్వాత 3/4/60, 98/70. కర్ణాటక రక్తంలో చక్కెర భాగం తక్కువ అన్నాడు డాక్టర్. ఈ సంవత్సరం 3 ముఖ్యమైన కార్యక్రమాలు నేను పాల్గొనడం జరిగింది. ఇది నా స్వంత విషయం. నల్లకుంట శంకరమఠ విగ్రహ నల్లకుంటలో శంకర మఠాన్ని భక్తులు కట్టించారు. దానిలో శంకరాచార్య విగ్రహం, శారదాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి